ఆయన రక్తం ఉంది కదా, ఆ యేసు రక్తము ద్వారా మన రోగాలు బాగుపడితే స్వస్థత పొందుతాయని, స్వస్థత పొందుకుంటారని దేవుని వాక్యము క్షుణ్ణంగా గ్రంథస్థం చేయబడింది. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుందంట. ప్రతి పాపం, ఒక పాపమే కాదు, ప్రతి పాపము నుండి విడిపిస్తుంది యేసయ్య రక్తం. ఆయన కాల్చిన రక్తం. ప్రతి పాపం అంటే ఏంటి పాస్టర్ గారు అని మీకు ఆలోచన వస్తే, నీవు పుట్టిన కాడి నుండి పెరిగి చేసిన వరకు ఎన్ని తప్పులైతే ఉన్నాయో, ఎలా నడవకూడదని దేవుడు చెప్పాడో అవన్నీ కూడా అతిక్రమములు బట్టి నీవు పాపివే. కనుక ఆ పాపాలన్నీ క్షమించబడటం కోసం, విడిపించబడటం కోసం యేసయ్య మన కొరకు చనిపోయాడు. ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? యేసయ్య ఎందుకు చచ్చిపోయాడంటే, నా పాపముల నుండి విడిపించడానికి యేసయ్య